హైదరాబాద్ పంజాగుట్ట శ్మశాన వాటికలో శిశువు మృతదేహం అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. 6 నెలలకే జన్మించిన కవల్లో అనారోగ్యంతో మృతి చెందగా తొలుత మృతి చెందిన శిశువు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు పంజాగుట్ట శ్మశాన వాటికలో ఖననం చేశారు. అయితే మరుసటి రోజు రెండో శిశువు కూడా మృతి చెందడంతో ఇద్దరిని ఒకే చోట ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు శ్మశాన వాటికి చేరుకున్నారు. అప్పటికే ఖననం చేసిన తొలి శిశువు మృతదేహం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. మృతదేహం ఏమైందంటూ శ్మశాన వాటిక సిబ్బందిని ప్రశ్నించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. కన్న బిడ్డలను కోల్పోయిన కుటుంబానికి ఈ ఘటన మరింత విషాదాన్ని మిగిల్చింది. తమ బిడ్డ మృతదేహం ఏమైందంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శ్మశాన వాటిక సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఖననం చేసిన శిశువు మృతదేహం ఎలా అదృశ్యమైంది, ఇందులో ఎవరి నిర్లక్ష్యమైనా ఉందా లేక మరేదైనా కారణమా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.